అమ్మ బట్టలు వేసుకుని రావాలా వద్దా అని చెప్పు నాకు. బట్టలు వేసుకోకుండా అదేం క్వశ్చన్ అసలు? అరే ఏంట్రా ఇది? ఏమందం రా అయ్యా, పొద్దుదాకా అందంగా ఉన్నానా తెల్లగా ఉన్నానా, అమ్మాయిలకు కూడా ఇంత ఫీలింగ్ ఉండదు అసలు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళందరినీ చాలా మభ్య పెట్టేస్తున్నారు. మిమ్మల్ని ఏంటి, నేను కూడా ఒక్కొక్క నిమిషం ఏదో ఉందని. నాకు అర్థం కాలేదు సార్. రెగ్యులర్ బ్లాగ్ పెడితే వెళ్ళదని చెప్పి మహీని సినిమాకి రమ్మని చెప్పి నేను పిలిచానంట, తను రాలేదంట. సో నేను అడగాలంట, తను థియేటర్లోకి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలంట. దానికి తగ్గట్టుగా యాక్ట్ చేయి ఇప్పుడు నువ్వు త్రిషా పెడితే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇప్పుడు ఇదంతా విని తరించి ఎర్ర పుష్పాలు ఎవరవుతారంటే మేమే. టూ మచ్ రా. ఇంటి భయ్య గుండెలు పొద్దుందాకా సిగ్గుండాలి. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాడి చేస్తానే ఉన్నా. హలో గైస్, వెల్కమ్ టు మిస్ త్రిషాతో వాట్సాప్. ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నా. చాలా ఇయర్స్ తర్వాత నేను నా ఫ్రెండ్స్ తో కలిసి మూవీకి వెళ్తున్నాను అనమాట. పెళ్ళైనప్పటి నుంచి మా ఆయనకు సినిమాకి వెళ్ళడం వల్ల అలవాటు అయిపోయి నేను ఇప్పుడు బ్యాచులర్ గా ఫీల్ అవుతున్నాను. నేను ఇవాళ నరేష్ గారితో సినిమాకి వెళ్ళిపోతున్నాను. తండ్రి మూవీ చూడాలని రిలీజ్ అయినప్పటి నుంచి అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది స్టేటస్లు పెడుతున్నారు, అందరూ ఏడుస్తూ పెడుతున్నారు, రీల్స్లో కూడా చూస్తున్నాను. నేను మామూలుగా టీవీ చూస్తేనే ఏడ్చేస్తా. ఇవాళ థియేటర్కి వెళ్ళి అసలు అంతలా అందరూ ఎందుకు ఏడుస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలన్నది. నేను కూడా ఏడుస్తానో లేదా చూడాలని, నేను ఆబ్వియస్గా ఏడుస్తా. అది పక్కన పెడితే యాక్చువల్గా అది రియల్ స్టోరీ. ఏం జరిగింది, ఇట్లా రియల్ స్టోరీస్ ఏమైనా ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, ఏం జరిగిందో తెలుసుకోవాలని. సో మా ఆయన బిజీ కాబట్టి నేను నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టాలి. ఎక్కడ ఏం జరుగుతుందో అని అనుకుంటున్నారు కదా, చూద్దాం పదండి. సో నేనైతే వచ్చేసాను నరేష్ వాళ్ళ ఇంటికి. వీళ్ళు లోపల ఏం చేస్తున్నారో చూద్దాం. వీడు ఇక్కడే ఉన్నాడు. హాయ్ కిచ్చు, లేస్తారా? లేస్తే బయలుదేరదాం. అమ్మ బట్టలు వేసుకుని రావాలా వద్దా అని చెప్పు నాకు. బట్టలు వేసుకొని రావాలి. బట్టలు వేసుకోకుండా అదేం క్వశ్చన్ అసలు? అరే ఏంట్రా ఇది? అంటే ఉన్న బట్టలతో వచ్చేస్తే సరిపోతుందా? వేరే ప్యాంట్ వేసుకోండి. నాకు ఆ షార్ట్ నచ్చలేదు. నీకు నచ్చింది, మాకు నచ్చలేదు. నీకు నచ్చింది, నాకు నచ్చలేదు. యాక్చువల్గా తన ప్యాంట్ బాగాలేదంటే ప్యాంట్ తీసేసా. తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. ఓహో నువ్వు ఎలా ఉన్నావు అలాగే వచ్చి. అమ్మో వీళ్ళు ఏం తిన్నారో నాకు అర్థం కావట్లేదు. లంచ్ టైంలో రాలేదు, బాగా అయింది. నేను కూడా తిని ఏదేదో మాట్లాడేదాన్నేమో. సో మేము వెళ్తున్నాం. హాయ్ సుబ్బు. హే హీరో వచ్చాడు రోయ్. ఇదేం ఎంట్రీ అయ్యా? హీరో అన్న డౌట్ వచ్చాను. ఏమందం రా అయ్యా, పొద్దుదాకా అందంగా ఉన్నానా తెల్లగా ఉన్నానా, అమ్మాయిలకు కూడా ఇంత ఫీలింగ్ ఉండదు అసలు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పొద్దుదాకా తెల్లగా 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 లడ్డూలాగా అయ్యావు, తినడం పడుకోవడం. సరే బాయ్ సార్, బాయ్. అవసరమే లేదు, పిచ్చ లైట్ తీసుకో. రాను అని డైరెక్ట్ గా చెప్పు. మళ్ళీ కడుపు నొప్పి, మూతి నొప్పి, ముక్కు నొప్పి అవసరం లేదు. నువ్వేమైనా అనుకోలేలా, నేను మాత్రం నిజంగా హెల్త్ బాగాలేదు కాబట్టి. సరే సరే బాయ్ బాయ్ బాయ్. చాలు చాలు బాయ్. రేపు కలుద్దాంలే, బాయ్. వాము ఏంటి మీ పర్ఫార్మెన్స్? मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బా నాకు ఒక నిమిషం ఫ్యూజ్ ఎగిరిపోయింది. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? బేసిక్ గా వ్లాగ్ కి కంటెంట్ కావాలి. డైరెక్ట్ గా మేము సినిమాకి వెళ్తున్నాం అంటే బాగోదని. ఏమిటండి మీరు మాట్లాడేది? పర్ఫార్మెన్స్ సీరియల్ లో అంటే పేమెంట్ ఇస్తారు, ఇక్కడ ఫ్రీగా ఇంత పర్ఫార్మెన్స్ ఎలా? ఫ్రీగా ఏంటి, మహితో మస్తీ ఛానల్ వాళ్ళందరూ ప్రేమనిస్తున్నారు. ఇవి చెప్పే మిమ్మల్ని మోసం చేస్తున్నారు సార్ వీళ్ళు. చూడండి సార్ వీళ్ళ నాటకాలు. సీరియస్ గా బాయ్ రాకు అంటాడు, రేపు చేస్తే అంటుంది. ఎలా ఉంటది అంటే మా రీల్ లో ఉంటది అనమాట. మా రీల్ లో ఏదో చూద్దామని వీళ్ళందరినీ చాలా మభ్య పెట్టేస్తున్నారు. మిమ్మల్ని ఏంటి, నేను కూడా ఒక్కొక్క నిమిషం ఏదో ఉందని. నాకు అర్థం కాలేదు సార్. ఆంటీ వాళ్ళు ఉన్నారని ఏం మాట్లాడలేను. చలో వి గోయింగ్ టు మూవీ. దొరికేసావు మాహి. బాగుంది కదా థియేటర్. ఇదేదో స్క్విడ్ గేమ్ థీమ్ లాగా ఉంది. ఇది ఎవరి రూమ్ లో వాళ్ళు పరిగెడతారు కదా, ఇట్స్ నైస్. హాయ్ అక్క, మనం ఇప్పుడే కలిసాం. మ్యాటర్ తెలియదు కదా, మనం ఇప్పుడు యాక్ట్ చేయాలి.
చెప్పు నరేష్ చెప్పు. నీ వల్ల సోది లేట్ అయింది, ఆంటీ వాళ్ళు డ్రాప్, మేము ముగ్గురం వెయిటింగ్. అది కాదు, మనం ఇప్పుడు యాక్ట్ చేయాల్సింది ఏంటంటే మా రెగ్యులర్ బ్లాగ్ పెడితే వెళ్ళదని చెప్పి మహీని సినిమాకి రమ్మని చెప్పి నేను పిలిచానంట, తను రాలేదంట. సో నేను అడగాలంట, తను థియేటర్లోకి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలంట. దానికి తగ్గట్టుగా యాక్ట్ చేయి ఇప్పుడు నువ్వు త్రిషా పెడితే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇప్పుడు ఇదంతా విని తరించి పుష్పాలు ఎవరవుతారంటే మేమే. టూ మచ్ రా రేయ్. ఇది మస్తీ విత్ మహిమ్ బ్లాగ్ అంట. అరే నేను నా అభిమానుల్ని ఇజ్జత్ పోయిందంట. అమ్మ కూడానా? మమ్మీ వాళ్ళు నిద్రపోయారు, డీప్ స్లీప్ లో ఉన్నారు. సినిమాకి వెళ్దామంటే ఇద్దరు అమ్మలు కూడా వద్దు నిద్ర వస్తుందని అన్నారు అనమాట. ఇంక అందుకోసం అని చెప్పి సర్లే కానీ అని చెప్పి వీడి రగ్గు గాని తీసుకొని వచ్చాం. సినిమాకి వెళ్దామా, వ్లాగులు చేసుకుంటూ కూర్చుందామా బయట? ఏమో మీరు ఎలా చెప్తే అలాగమ్మా. రెడీ. అయితే ఇప్పుడు నువ్వేంటంటే వస్తుంది ఇది. అంటే కొంచెం అన్ని కవర్ అవుతాయని వేసుకున్నా. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఏంటంటే నువ్వు మహీన్ అదే తాళి కవర్ అవుద్దని వేసుకున్నా. ఇప్పుడు మహీన్ చూస్తే నువ్వు సర్ప్రైజ్ అవ్వాలి. వెళ్ళగానే లోపల నువ్వు ఇప్పుడు వచ్చేవే రానన్నావు కదా, ఆ, సర్ప్రైజ్ ఓకే. అవ్వాలి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? బండారం అంతా బయట పెట్టేసి నేను కూడా అవ్వచ్చా? అప్పుడు ఎలా అవ్వాలంటే మనం కంటిన్యూటీ ఎలా అవ్వాలి? మహి అబ్బా కమలాసన్ మహి నువ్వు వచ్చావా? బ్యాక్ పెయిన్ పెట్టుకోండి మరి. బాబు అనుకున్నానే. ఎంత సర్ప్రైజ్ ఇదైపోయింది. మైండ్ బ్లోయింగ్ యార్. సో నైస్ యు కమింగ్. హౌ గాడ్ బ్రో చూసిరా. Hi boys, how are you? This is Bel Puri, enjoying life. నీ కంటెంట్ కంటిన్యూ చేయి. ఇప్పుడు నువ్వు నేను లేకుండా స్ట్రైట్ గా 10 థియేటర్లోకి వెళ్ళి వస్తారు భయ్యా జనాలు. థియేటర్లోకి అంతేగా అంతేగా. ముందు నేను వచ్చేసాను చెప్పి ఆ వీడియో చేయి. వెళ్తున్నాను కదా. ఈ వీడియోతో నేను చాలా బయటపెచ్చాను. మీరు ఫుల్ ఫాలోవర్స్ వచ్చేయాలి, నాకు ఫుల్ వ్యూస్ వచ్చేయాలి. వీళ్ళ కథ ఏంటో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మనం. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? బుజ్తలే 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 ఓ నీ అబ్బా ఆపరదే. పడుకున్నావా? పడుకోనివ్వలేదండి. నేను కూర్చుంటాను మీ ఇద్దరు మధ్యలో. నువ్వు వాగు, మన ఇద్దరం వెళ్ళిపోదాం. అది వెయిట్ చేస్తుంది. లేట్ లతీఫ్ పెట్టుకుంటే ఇంకా అయినట్టే. చాలా లేజీ ఫీల్ అవుతుంది. సాయంత్రం 4ంటికి రావాల్సింది మధ్యాహ్నం చెప్పామనుకో, సాయంత్రం 6ంటికి వస్తుంది. నేను వెళ్ళిపోతాను. భయ్యా కాఫీ భయ్యా ప్లీజ్, ఐ వాంట్ కాఫీ. చాలా ఎక్కువ అని చెప్పి హాయ్ మహి వ్లాగ్ లో నేను, నా వ్లాగ్ లో మహి. వెయిటింగ్ ఫర్ మై కాఫీ. కాఫీ రాగానే వెళ్ళిపోతా. ఈ లేట్ లతీఫ్ వదిలేసి నేను వీడియోలు తీసుకుంటూ ఉండు. ఆర్డర్ చెప్పక ఆంటీ వాళ్ళకి, మేము వెళ్ళిపోతాం. నేను ముందు పారిపోతున్నా. నువ్వు ఆగు. చంపేస్తాను నేను. సినిమా చూస్తున్నారు ఇద్దరు? చూస్తున్నారా? సినిమా చూస్తున్నారు ఇద్దరు. గాడిది ఏడుద్దాం అనుకున్నాను. ఐఫోన్ ఏంటి నల్లగుంది, ఫోన్ ఏంటి పెద్దది. సరే చెప్పు. బేసిక్ ఏడుద్దాం అనుకున్నా. గాడిదలో ఉన్నా. గాడిదకి ఫీలింగ్స్ ఉండవా? ఐ డోంట్ నో. గాడిదకి మరి ఏడవచ్చు, ఏడవాలి. ఏడుపు అలా కంటి దగ్గరికి వస్తుంది. త్రిష అయితే తెలుస్తుంది, మళ్ళీ ముక్కు చీస్తుంది. అర్థమైందమ్మా మన లేదు, మనకు వైపు అందరూ కెమెరా ఏడుస్తుంటే ఎంత బాగా ఏడ్చాను అనుకున్నాను. బట్ ఇట్స్ ట్రూ స్టోరీ కాబట్టి నార్మల్ గా ఫీలింగ్స్ చూస్తేనే ఏడుస్తాము. అంటే నిజంగా జరిగిన వాళ్ళని పాపం నిజంగా వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారని ఏడుపు వచ్చింది. థ్యాంక్ గాడ్ ఫ్రెండ్స్ తో చూసాను కాబట్టి సరిపోయింది. మా ఆయనతో చూసుంటే అంతొద్దు. పక్కన పెట్టుకొని ఇంకెక్కువ ఏడ్చేదాన్నేమో. మా ఆయన ఈ విషయంలో లక్కీ, ఫ్రెండ్స్ తో చూసాను కాబట్టి. సో సినిమా అయితే అయిపోయింది. ఏమైనా తిందామా? తింటాం కదా, బయటికి వెళ్ళి ఫస్ట్ ఈ రీసౌండ్ నుంచి బయటకు వద్దాం. ఎస్, విండో షాపింగ్. మల్లికక్కకి తను నాకు రేపు ఫిబ్రవరి గిఫ్ట్ కింద నాకు లొల్లా ఏమి ఆవిడ ఈయనకి, ఈవిడ ఆయనకి. ఏంటయ్యా మాకి ఏంటి అడగాలి కానీ ఇప్పుడు షర్టు ప్యాంట్ నాది 2 ఇప్పించేస్తా. ఈ వ్లాగ్ నాది సెన్సార్ వ్లాగ్ పక్కా, డామ్ షూర్. ఇంకోసారి నన్ను వీళ్ళతో బయటికి కూడా పంపిడు మా ఆయన. నేను ఇంకొకటి తమ్నేల్ టెక్స్ట్ చేయండి. నాకు నాకు తమ్నేల్ మీ ఇద్దరిది బయట పెట్టేయడమే. పాపం మల్లికక్క ఎంతో ఉత్సాహంగా నా సైజ్ ఫ్రాకులు ఉంటాయా కొనుక్కుంటానని తీసుకొచ్చింది. పాపం ఎక్సెల్ లాస్ట్ అంట. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. డౌట్, నువ్వు ఫిబ్రవరి 12th రోజున రేపు ఫిబ్రవరి 13th కిస్ డే పెట్టుకొని మీ ఆయనతో తిరగాల్సింది పోయి మా ఇద్దరితో తిరుగుతావేంటి? కిస్ డే అంటే మరి గిఫ్ట్స్ అవి తీసుకెళ్ళాలి కదా, వ్యాలంటైన్స్ డే కి అవన్నీ ఇచ్చి కిస్. అంటే నీకు నా క్వశ్చన్ లో అంతరార్థం నీకు అర్థం కాలే. మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకు అట్లా ఏమన్నా, నేను అలా ఓపెన్ గా ఏం చెప్పను, అర్థం అంటే చేసుకోవాలి. ఇండైరెక్ట్ గా ఇప్పుడు అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు?
అంటే మీ ఇద్దరికి నేను డిస్టర్బెన్సా? నిజం అనుకుంటారు త్రిష. నిజమే, నాకే డౌట్ వస్తుంది ఇంకా వాళ్ళకి. మ్యాచింగ్ ఎందుకు వేసుకొచ్చావు అనుకుంటున్నావు? మ్యాచింగ్ కాదు, అది బ్లూ అండ్ బ్లాక్. ఏదో చెప్పాలి. లోపల మ్యాచింగ్ అది హార్ట్స్. ఏంటి బాబా అన్న? నేను వీళ్ళంతా గలీజ్ మాట్లాడుతున్నాను. ఇందాక ఆంటీని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఆంటీ పైకి వెళ్ళిపోయారు. ఇలాంటి ఫ్రాక్స్ నీకు వైఫ్ ఉంటే కొనిస్తావా? హ్యాపీగా వాళ్ళ కంఫర్ట్ అయితే హ్యాపీ కొనుక్కోవచ్చు. మా ఆయన అయితే చంపేస్తాడు. ఎలా అయినా సెక్సీగా ఉంటావు హీరో. ఫైనల్లీ పనిలో పడ్డావా మీ ఆయనకి షర్ట్ తీసుకునే పనిలో? ఏంటి దీని మీద సైజ్ లేదు? సైజ్ పక్కన పెట్టు, అసలు బట్ట అది కాదురా, ఎల్లుండి రిలాక్స్. అవన్నీ ఓకే కానీ ఇప్పుడు ఏంటి మీ ఆయనకి మొత్తం గాలిబొక్కలు చొక్క ఏంటి? ఏంటి భయ్య గుండెలు పొద్దుందాకా సిగ్గుండాలి. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాడి చేస్తానే ఉన్నా. గుండెలు కమ్మలు నీకెందుకు? వ్యాలంటైన్స్ డే గిఫ్ట్సా? లో సరిపోక రోడ్ మీదకి వచ్చి పడ్డాం షాపింగ్కి. మాకు ఆడవాళ్ళకి షాపింగ్ ఉంటే చాలు కదా. సో మల్లికక్క బిజీ. బాగుందా? చాలా బాగుంది, నైస్. ఇంతమందితో సినిమాకి వచ్చి రోడ్డు మీద కూడా పక్కకి వెళ్ళి ఏంట్రా మీరు? నా వ్లాగ్ అంతా మీరే. నా కళ్ళన్నీ నేను వచ్చింది సినిమా వ్లాగ్ అందరితో ఎంజాయ్ చేద్దామని, కానీ నా కళ్ళన్నీ వాళ్ళ మీ మీదే. షాపింగ్ మాల్ నుంచి రోడ్డు మీద సెకండ్ హ్యాండ్ సామాన్లు వదలట్లేదు. నరేష్ చాలా ఆశ్చర్యంగా ఉంది నిన్ను చూస్తుంటే. లేదా నాకు మొలకలు రావా? నా పొలంలో మొలకలు రావాలి. మీ త్రిషాతో ఛానల్ చూసే వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మహేశ్వరి వడ్డీ నా పేరు. సరే, ఈ బ్లాగ్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలాగో లొల్లాస్ ఛానల్స్ వాళ్ళే కాబట్టి సరే వెరీ సూన్ ఒక థర్డ్ బ్లాగ్ ఆర్ ఫోర్త్ బ్లాగ్ లో అయితే మట్టితో మస్తీలో కానీ లొల్లాస్ లో కానీ ఒక న్యూస్ అయితే రిలీజ్ అయిపోతుంది. సరే అప్పుడు రివీల్ చేసేప్పుడు నేను కూడా చూస్తాను. బట్ మా తర్వాత ముగ్గురికి 3 ఛానల్ అంటే ఇలా కొట్టుకుంటారండి. ముగ్గురికి ఛానల్ కాదు, ఇదేంటో తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. ఈరోజు ఎంత డేట్? ఫిబ్రవరి 12 కదా. ఫిబ్రవరి 14 రోజు యాక్చువల్లీ అది సరిపోదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కాదు, నాకు చెప్పడానికి పిలిచారా మీరు? నా ప్రివించడానికి పిలిచారా? వాళ్ళు ప్రివించడానికి పిలిచారా? అది చూడాలంటుంది, నవ్వుతుంది, ఏం జరుగుతుంది? ఏం చెల్లి ఏం చేస్తుందమ్మా? మీరు కూడా అన్నదంటారా ఏంటి? తీసుకెళ్తారు. మీరు ఇలాగే చూస్తుంది. నీకు 2-3 బ్లాగ్లలో వీళ్ళిద్దరి మధ్య ఏముందనేది ఎట్టి పరిస్థితుల్లో నేను బయట పెడతా. స్మాల్ కెమెరాస్ పెట్టాను. అరే చేయించేయండి అమ్మా, దేనికైనా ఒక 100% మమ్మీ రాత్రి వాడలేదు. నాకు ఎక్సైట్మెంట్ ఏంటో ఏం జరుగుతుందో చూద్దాం. గైస్ వేచి ఉండండి. అండ్ ప్లీజ్ డోంట్ లైక్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా అలాగా. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. త్రిషాతో మీ త్రిషాతో అండ్ మహితో మస్తి అండ్ లొల్లాస్తో కుస్తీ all on trend loud. Yes, we are I am not the trend loud but very soon. चलो hey